దువ్వెంత ఏం రా చేస్తావు నువ్వు? ఏం చేస్తున్నప్పుడు చెప్పు 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 చెప్పు. నేనంతా కరెక్ట్ వీడియో తీస్తానవా? హలో అందరికి, ఈరోజు మా బుజ్జోడికి ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం. ఏదిరా ఇది? ఏం ప్రాజెక్ట్ వర్క్? మ్యాథ్స్ 1 2 3 మ్యాథ్స్ 1 2 3 అంట. వీడి ప్రాజెక్ట్ వర్క్ ఏమో తెలియదు కానీ వీడి కోసం ఏం చేస్తాను. ఇది నాకు తెలిసి 3rd ప్రాజెక్ట్ వర్క్ కదబ్బా మనం చేస్తా అనేది. ఫస్ట్ వచ్చి కన్నడ చేసినట్లున్నాం. కన్నడ చేసిన రోజు అయితే సినిమా కనిపించింది మాకైతే. తర్వాత సెకండ్ ఇంగ్లీషు, థర్డ్ అయితే మ్యాథ్స్. ఇది లాస్ట్ వీకే మేము సబ్మిట్ చేసింది. అలా ఊరు తిరిగే దాంట్లో బిజీగా ఉండి మర్చిపోయినాం అనమాట. మళ్ళీ ఇంకొక వీకెండ్ వస్తుంది కదా, అప్పుడు ఇంకా ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంది. అన్ని పెండింగ్ పెట్టుకున్నామంటే కష్టం అవుతుందని చెప్పి ఇక్కడ నేనైతే మా వాడికి హెల్ప్ చేస్తాను. వాడి పనులు చూడండి ఆడ. ఏందిరా ఇది? ఏం చిన్నడు ఇదేంది? ఇది అది డక్కు కాదురా. ఈ డక్కు కాదే, క్యామెల్. ఇది ఏం చదువు. ఇప్పుడు దీన్ని చేయాలంటే నేను స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయింది. వీటికి ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు నేను వేసింది, నేను ఇది ఒక 5 మినిట్స్ వేసేసి ఉంటాను కదా. 5 మినిట్స్ వేసండి. డెకరేషన్ ఇంకొక 1 అవర్ పడుతుంది. ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పి. స్కూల్లో ఇంట్లో పేరెంట్స్కి ఏం పని ఉండదు అనేసి ఈ పనులు పెడతారు. అది కూడా కరెక్టేగా. మర్చిపోయిన చదువునంతా కూడా గుర్తు తెచ్చుకుంటాము. నిజంగా నాకు ఇట్లాంటి ఇష్టం బాగా. చేయండి. రికార్డ్స్ అంతా కూడా నేను బాగా రాస్తా అంటే కాలేజ్ టైంలో అట్లాంటివి. కాకపోతే డెకరేషన్ అంతా చేసేదిలే. అయినా ఏ స్కూల్ అయినా 8వ క్లాస్కి ఇదేం ప్రాజెక్ట్ వర్క్. తప్పదబ్బా, మనం కూడా కొంచెం యాక్టివ్ అవుతాం వీటి వల్ల. అవునవును, అవుతారు. అవును.